తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది. తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి లెక్కల్ని ఒక్కసారి చూస్తే 147 మ్యాజిక్ ఫిగర్, మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు. అంటే ఒక స్థానానికి ఈ నెల 21న రీపోలింగ్ చేస్తా ఉన్నారు ఫాల్టా నియోజకవర్గానికి. అంటే మొత్తం 293 స్థానాలకి ఈరోజు కౌంటింగ్ జరుగుతోంది. అంటే 147 మ్యాజిక్ ఫిగర్ ఎవరు చేరువైతే వాళ్ళకే అధికారం దక్కినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ 147 మ్యాజిక్ మేరకి అత్యంత చేరువుగా భారతీయ జనతా పార్టీ లీడ్ కొనసాగుతుంది. కేవలం 120 స్థానాల్లో లీడ్ మాత్రమే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. సో ఆల్మోస్ట్ భారతీయ జనతా పార్టీదే బెంగాల్ అని చెప్పి కన్ఫర్మ్ అయిపోయినటువంటి పరిస్థితి. బెంగాల్ వ్యాప్తంగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్న పరిస్థితి. ఎన్నో ఏళ్లుగా వేచి చూసినటువంటి ఉదయం రానే వచ్చింది. ఎన్నాళ్ళుగానో ఒక కలలాగా పశ్చిమ బెంగాల్లో అధికారం అనేటువంటి మిగిలినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ విజయం చాలా తీపి జ్ఞాపకాలను మిగులుస్తుంది భారతీయ జనతా పార్టీకి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆ పార్టీకి సంబంధించిన అగ్రనేతలు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఇంకా కేంద్ర మంత్రులు అందరూ కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మమతా దీదీని కిందకి దించాల్సిందే, మమతా దీదీ సీటుని లాగేయాల్సిందే, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావాల్సిందే అంటూ చాలా గట్టిగా కృషి చేశారు. ఆ కృషి ఫలించింది. చాలా అద్భుతమైనటువంటి మెజారిటీలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు సాధిస్తూ ఉన్నారు. 147 మ్యాజిక్ ఫిగర్ కి చాలా అంటే చాలా దగ్గరగా ఉంది. ఇంకొక అరగంటలో పూర్తిగా విజయం కన్ఫర్మ్ అయిపోయే అవకాశం కనిపిస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీ కార్యాలయాలు డీలా పడ్డటువంటి పరిస్థితుంది. ఒకసారి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఆ ప్రస్థానాన్ని ఒక్కసారి చూస్తే 2011వ సంవత్సరం నుంచి ఫైట్ చేస్తుంది భారతీయ జనతా పార్టీ. 2011లో భారతీయ జనతా పార్టీకి వచ్చిన స్థానాలు 0 మళ్ళీ 5 ఏళ్లకి 2016లో ఆ పార్టీ సాధించిన స్థానాలు కేవలం 3 ఇక 2021 అంటే గత ఎన్నికల్లో చాలా టఫ్ ఫైట్ నడిచింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేస్తున్న ఆ ఫీల్ కనిపించింది. కానీ ఫలితాలు చూస్తే 2021లో కేవలం 77 స్థానాలు. మమతా బెనర్జీ పోటీ చేసినటువంటి నందిగ్రామ్లో మమతా దీదీని ఓడించినప్పటికీ కూడా అధికారం మాత్రం తృణమూల్ కాంగ్రెస్కి వెళ్ళింది. కేవలం 77 స్థానాలకి భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మళ్ళీ 5 సంవత్సరాలకి 2026లో 2016లో 0కి పరిమితమైనటువంటి భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో 10 ఏళ్ల తర్వాత 2026లో అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసే దిశగా ముందుకు పోతోంది. ఇప్పటికే అందుతున్నటువంటి లీడ్స్ ప్రకారం విజయానికి అత్యంత చేరువుగా ఉంది, మ్యాజిక్ ఫిగర్కి అత్యంత చేరువుగా ఉంది. సో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా వీళ్ళ వ్యూహాలు, ప్రతివ్యూహాలు పూర్తిగా ఫలించి ఇన్నాళ్ళకి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఆస్కారమైనటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు డీలా పడిపోయి వాళ్ళు శోకంలో మునిగిపోయిన పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వీట్లు పంచుకుంటూ విజయం మనదే అంటూ రోడ్ల మీదకి వచ్చి ఆ నినాదాలు చేస్తున్నారు. దీదీకి వ్యతిరేకంగా, బీజేపీకి అనుకూలంగా వాళ్ళందరూ కూడా ఇప్పటికే సంబరాల్లో మునిగిపోయినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో అంటే మొన్న 3 రోజుల క్రితం ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా దాదాపు భారతీయ జనతా పార్టీయే ఈసారి అధికారంలోకి రాబోతుందని చెప్పి చాలా సంస్థలు, మెజారిటీ సంస్థలు కూడా తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతుంది, బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. సో ఆ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఇప్పుడు వాస్తవ ఫలితాల్లో కూడా ప్రతిబింబిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చాలా క్లియర్గా పశ్చిమ బెంగాల్ అర్థమవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈ ఎలక్షన్ జరుగుతున్నటువంటి టైంలో విమర్శలు, ప్రతి విమర్శలు, అధికార అలాగే ప్రతిపక్షాల మధ్య చాలా టఫ్ ఫైట్ జరిగింది. విమర్శలు చాలా వాగ్బాణాలు సంధించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా SIRని తీసుకొచ్చారు, స్పెషల్ ఇంటెన్సివ్ వాళ్ళు రివిజన్. అంటే ఓటర్ల జాబితాలో నుంచి తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించిన కార్యకర్తల వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు ఈ SIRను ఉపయోగించి, సర్ను ఉపయోగించి తీసేశారు. గెలుపొందడం కోసం భారతీయ జనతా పార్టీ ఏదైనా చేస్తుంది, కానీ మన బెంగాల్ని మనమే పరిపాలించుకోవాలి, బెంగాల్ వాళ్ళే పరిపాలించుకోవాలి, మళ్ళీ గుజరాతీల పాలన ఇక్కడికి తీసుకురావద్దు, పూర్తిగా రాష్ట్రాన్ని కలుషితం చేసేస్తారని చెప్పి పెద్ద ఎత్తున తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజలు నమ్మలేదు అన్నట్టుగా కనిపిస్తోంది. మార్పు రావాలి. 3 సార్లు
వరుసగా 3 సార్లు దీది మమతా బెనర్జీ అధికారాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఆ అధికారానికి పూర్తిగా ప్రజలు తిలోదకాలిస్తూ మార్పును కోరుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఈ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. మమతా బెనర్జీకి ఒక బిగ్ షాక్ అని చెప్పాలి. బెంగాల్ సీటు మాదే, బెంగాల్ పీఠం ఎప్పటికీ మాదే అంటున్నటువంటి మమతా బెనర్జీ మొన్న పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా 220 స్థానాల్లో మేము గెలుస్తామని చెప్పినప్పుడు కూడా ప్రజలు మాత్రం తిరస్కరించారు. ఫస్ట్ టైం భారతీయ జనతా పార్టీకి బెంగాల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని కట్టబెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తమిళనాడు సీఎం గా విజయ్ అవతరించబోతున్నట్టుగా చాలా క్లియర్ గా సమాచారం వస్తుంది. ఫలితాలు అవే సూచిస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం 108 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతుంది. ఇంకా టీవీకే స్థానాలు పెరగబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. అధికార డిఎంకే 3వ స్థానానికి పరిమితమైంది, కేవలం 50 స్థానాల్లో లీడ్ కొనసాగిస్తుంది. అలాగే ప్రతిపక్షంగా ఉన్నటువంటి అన్నా డిఎంకే భారతీయ జనతా పార్టీ కూటమి 73 స్థానాల్లో లీడ్ కనబరుస్తున్నటువంటి పరిస్థితి. సో అంటే టీవీకే విజయ్ పార్టీ చాలా అద్భుతంగా ఎవరు ఊహించని విధంగా రికార్డు క్రియేట్ చేసే దిశగా ముందుకు కదులుతోంది. 108 స్థానాల్లో లీడ్ కొనసాగుతుంది. ఇంకా స్థానాలు పెరిగే అవకాశం ఉంది. తమిళనాడులో మొత్తం స్థానాలు 234, మ్యాజిక్ ఫిగర్ 118. అంటే కేవలం 10 స్థానాల్లో మాత్రమే తేడా కనిపిస్తుంది. ఈ 10 స్థానాలు కూడా విజయ్ దక్కించుకోబోతున్నాడు. లీడ్స్ మళ్ళీ తారుమారై విజయ్ పార్టీకి స్పష్టంగా మ్యాజిక్ ఫిగర్ ని రీచ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో ఒకవేళ కొన్ని సీట్లు తగ్గినా సరే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పటికే టీవీకే ప్రతినిధులతో టచ్ లోకి వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. ఒకవేళ వీళ్ళు విజయ్కి సపోర్ట్ చేస్తే డెఫినెట్ గా మ్యాజిక్ ఫిగర్ ని దాటి వెళ్తుంది. టీవీకే అధికారంలోకి రాబోతుంది. విజయ్ తమిళనాడు నూతన సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధమవుతున్నట్టుగా పిక్చర్ క్లియర్ అవుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం కూడా విజయ్ని కలుపుకొని పోయేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అమిత్ షా తన వ్యూహాలు పెట్టడంలో ఆయన ముందుంటారు ఎప్పుడు కూడా. సో టీవీకేకి సంబంధించిన నాయకులతో ముఖ్యంగా విజయ్ తో వాళ్ళు ఫోన్ లైన్ లోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ భారతీయ జనతా పార్టీతో నేను సమదూరాన్ని పాటిస్తాను, డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే కావచ్చు, భారతీయ జనతా పార్టీతో సమదూరంగా పాటిస్తానని చెప్పి ఆయన సింగిల్ గా పోటీ చేశాడు. సో పోటీ చేసినటువంటి మొట్టమొదటిసారి అధికారం కైవసం చేసుకునే దిశగా ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయంగా విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ కేవలం 8 నెలల్లోనే పార్టీ పెట్టినటువంటి 8 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ఎంజీఆర్ కూడా పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారిగా ఆయన మొదటి ఎన్నికల్లోనే విజయం సాధించి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి. అదే తరహాలో హీరో విజయ్ కూడా టీవీకే పార్టీని స్థాపించిన కొద్ది నెలల్లోనే అధికారంలోకి రాబోతున్నట్టుగా స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు అన్నా డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు, డిఎంకేకి సంబంధించిన ఎమ్మెల్యేలు మేము టీవీలో కోసం టీవీకే వస్తాం, విజయ్కి సపోర్ట్ చేస్తామంటూ ముందుకు వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా కాని పక్షంలో ఢిల్లీ నుంచి బీజేపీ అగ్రనాయకత్వం కూడా విజయ్ని కలుపుకొని విజయ్నే ముఖ్యమంత్రిని చేద్దామనే ఒక ప్రతిపాదన కూడా తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. సో తమిళనాడు నుంచి, చెన్నై నుంచి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. విజయ్ నివాసానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతను కూడా పెంచినటువంటి పరిస్థితి. విజయ్ ముఖ్యమంత్రి కావటం తథ్యమని టీవీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, ఆ పార్టీకి పనిచేసినటువంటి వాళ్ళు, అదే విధంగా విజయ్ అభిమానులు పెద్ద ఎత్తున రోడ్ల మీద సంబరాలు చేసుకుంటున్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు. విజయ్ సీఎం కాబోతున్నారు. డిఎంకే ఓట్లను పూర్తిగా తన వైపుకు తిప్పుకోవటంలో విజయ్ సక్సెస్ అయ్యాడు. విజయ్ పట్టుదల కృషి కారణంగానే ఈ రోజు టీవీకే అధికారంలోకి రాబోతుందని కూడా ఘంటాపథంగా చెప్తున్నటువంటి పరిస్థితి. సో విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ప్రచారం చేస్తున్నటువంటి సమయంలో ఎన్నో విమర్శలు ఆయన మీద ఎక్కుపెట్టినటువంటి పరిస్థితి. రాజకీయ ప్రత్యర్థులు ముఖ్యంగా త్రిష విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే త్రిషని ఈ రాజకీయాల్లోకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు ఎక్కడో కూడా దాన్ని సీరియస్ గా తీసుకుని రాజకీయాలు మళ్ళీ డైవర్ట్ చేసే ఆలోచన చేయకుండా కేవలం ప్రజల కోసం వాళ్ళు పనిచేశారు. ప్రజల కోసం, ప్రజల కోణంలోనే టీవీకే అధినేత విజయ్ ప్రచారం చేసుకుంటూ ముందుకు పోయినటువంటి పరిస్థితి. సో అంటే భార్యతో విడాకులు, త్రిషతో సన్నిహిత సంబంధాలు ఇవన్నీ కూడా ప్రజలు ఎక్కడా కూడా పరిగణలోకి తీసుకోలేదు. విజయ్ మొదటిసారిగా ఆయన పార్టీ పెట్టి జనంలోకి వచ్చారు. అతనిలో నిజాయితీ కనిపిస్తుంది, అతనిలో పట్టుదల కనిపిస్తుంది. తమిళనాడు ప్రజలకు ఒక కొత్త తరహా రాజకీయ నాయకుడు అవసరమని ప్రజలు భావించారు. కాబట్టి ఈ రోజు తమిళనాడులో
టీవీకే అద్భుతంగా తన ప్రభంజనాన్ని కొనసాగిస్తూ 108 స్థానాలకు పైగా లీడ్లో కొనసాగిస్తూ అధికారం వైపు దూసుకుపోతుందంటే తమిళ ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. త్రిష కూడా ఈరోజు త్రిష బర్త్డే ఫలితాల రోజు ఉదయాన్నే శ్రీవారిని దర్శించుకొని విజయ పార్టీ విజయం సాధించాలని ఆమె మొక్కులు చెల్లించుకున్నట్టుగా సమాచారం వస్తుంది. ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవర్ సెంట్రిక్ గా త్రిష మారబోతున్నారని ఒక చర్చ కూడా చాలా బలంగా వినిపిస్తోంది. ఆమె గతంలోనే టీవీలో ఒక పార్టీకి వెళ్తారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పుడు కూడా ఆమె దాన్ని లైట్ గా తీసుకున్నారు. ఇప్పుడు విజయ్ అధికారం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత మెయిన్ రోల్ టీవీలో త్రిష పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూస్తే టీవీకే ప్రభంజనం అద్భుతమైనటువంటి విజయం దిశగా దూసుకుపోతుంది. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం ఆల్మోస్ట్ సిద్ధమైపోయినటువంటి పరిస్థితి. డిఎంకే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆయనతో జాయిన్ కాబోతున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ వస్తోంది.